హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. కొంచెం బేస్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బేస్లో చెప్తేనే మ్యాటర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని బిలీవ్ చేస్తాను. కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చెప్పలేకపోతున్నాను, బట్ ట్రై చేస్తాను గట్టిగా చెప్పడానికి. అయితే కైట్ ఏఐ లేయర్ 1 బ్లాక్ చైన్, ఇది అసలు మిస్ చేయొద్దు. ఎందుకనంటే డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే, మన వాళ్ళ డిస్కషన్స్ రెగ్యులర్గా చెప్తాను చూడండి. జస్ట్ ఒక 30-40 సెకండ్స్ చెప్పేస్తాను. ఆ తర్వాత మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం, మా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. బేరా చేంజ్ చేసాం 2023-24 మధ్యలో, ఆ టైంలో వచ్చిన ప్రాజెక్ట్ అది. అప్పటి నుండి చేసిన వాళ్ళకి కొంతమందికి వచ్చాయి. అది హ్యాపీ, వచ్చిన వాళ్ళు హ్యాపీ. రాని వాళ్ళేమో అయ్యో నేను మిస్ అయ్యాను అంటారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఒక ప్రాజెక్ట్ తగులుతుంది. అలా అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ రాదేమో, ఆ ప్రాజెక్ట్ రాదని వదిలేస్తే ఏది రాదు. వచ్చిందని సంతోషపడొద్దు, రాలేదని బాధపడొద్దు. వేరే వాళ్ళకి వచ్చిందని అసలు సంతోషపడొద్దు. వేరే వాళ్ళకి కొన్ని థౌజండ్స్లో వచ్చి ఉంటాయి, కొంతమంది హండ్రెడ్స్లో వచ్చి ఉంటాయి. సో అది కామన్. బట్ మనం చేసేది ఏంటి? మన పని మనం చేసుకోవాలి కదా. సో అందుకనే ఈ ప్రాజెక్ట్ చేయండి, కైట్ ఏఐ. సో అదేనా కైట్ ఏఐ. సో ఇది ఒక టెస్ట్ నెట్ ప్రాజెక్టు, లేయర్ 1 బ్లాక్ చైన్. సో మీకు అలా సైట్ తీసుకెళ్ళి చూపిస్తాను ముందు మీకు నేను. వాళ్ళ ఇది వాళ్ళ సైట్ అనమాట. సో వాళ్ళ బ్యాక్ చూసుకోవచ్చు, వాళ్ళ బ్యాకర్స్ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో. హ్యాష్ క్యూ ఉంది, శాంసంగ్ ఉంది, ఎసెన్స్ ఉంది, 8 వీస్ ఉంది, ఆల్కెమీ వాళ్ళు ఉన్నారు. సో చాలా పెద్ద పెద్ద బ్యాక్ ఎండ్ అయితే చాలా పెద్ద పెద్ద టీం ఉంది. సో ఇది మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో లింక్ ఇచ్చిన తర్వాత జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది క్లియర్గా చేస్తాను. మీరు మొబైల్లో చేసుకోవచ్చు అండ్ పీసీ ల్యాపీలో కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ మీరు ఓపెన్ చేయగానే ఇలాగ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత కనెక్ట్ మెటామాస్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెటామాస్క్ అయితే ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ మీరు పెట్టుకుంటే పాస్వర్డ్ ఇచ్చేయండి. నేను పెట్టుకున్నాను, పాస్వర్డ్ ఇచ్చేస్తాను. తర్వాత అన్లాక్ మీద క్లిక్ చేయండి. సారీ, పాస్వర్డ్ రాంగ్ వచ్చింది, ఒక్క నిమిషం. మళ్ళీ అన్లాక్ మీద క్లిక్ చేయండి. అన్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత కనెక్ట్ వస్తుంది. ఇక్కడ కనెక్ట్ చేయండి. దాని తర్వాత వెంటనే అప్రూవ్ వస్తుంది. అలా యాడ్ చేసుకోమంటుంది. నెట్వర్క్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి. మళ్ళీ ఇప్పుడు మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఉంటుంది. తర్వాత మీరు ఆ పేజ్లోకి వెళ్ళిపోండి, టెస్ట్ నెట్ పేజ్లోకి వెళ్ళిపోండి. బ్యాక్ ఇలా వచ్చేసిన తర్వాత టెస్ట్ నెట్ పేజ్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అయిన చూసారు, ఇక్కడ మీకు 100 XP వచ్చిందని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. తర్వాత కనెక్ట్ చేసేయండి, ట్విట్టర్ని కనెక్ట్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి, అది వస్తూ ఉంటుంది. ఆ ట్విట్టర్ కనెక్ట్ చేయండి, కొంచెం స్క్రోల్ చేసి కంటిన్యూ కొట్టండి. కొంచెం కొత్తగా ఉంది కదా ప్రాజెక్ట్, కొంచెం ఉంటుంది. తర్వాత ఆథరైజ్ చేయండి, మనము ట్విట్టర్ని ఆథరైజ్ చేయండి. ఆథరైజ్ చేసిన తర్వాత మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఆయన తర్వాత చూపిస్తాను. అంటే మీకు ఒక 100 XP, అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ XP పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ XP పాయింట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది మనం ఆల్రెడీ చేసాము. బ్యాక్ ఉంటుంది, మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే బ్యాక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద డిస్కార్డ్ ఉంటుంది. డిస్కార్డ్ ఈ మధ్య అంటే జాయిన్ అయినా కూడా పాయింట్స్ రావట్లేదు, బట్ మీరు ట్రై చేస్తూనే ఉండండి, అవుతుంది. కనెక్ట్ చేయండి డిస్కార్డ్ కనెక్ట్ చేసిన తర్వాత డిస్కార్డ్లోకి వెళ్తుంది. పేజ్ డిస్కార్డ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత డిస్కార్డ్లో మనం జాయిన్ అవ్వాలన్నమాట. జాయిన్ అయిన తర్వాత అక్కడ వెరిఫై బటన్ ఉంటుంది, వెరిఫై కూడా చేసేసుకోండి. ఒక పని అయిపోతుంది. అంటే XP వస్తుందన్నమాట. అంటే ఈ కేసులో ఒక 3 ఉంటాయి అనుకుంటా అంతే. ట్విట్టరు 4-5 ఉంటాయి. అంటే ట్విట్టర్ని ఫాలో అవ్వాలి, అది చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. అది మనం జాయిన్ అయిపోయాం కదా డిస్కార్డ్. నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కిప్ చేసేయండి. ఆల్రెడీ మనం 2 జాయిన్ అయిపోయాం కదా, ఇంకా స్కిప్ మీద క్లిక్ చేయండి. స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత గో ఇట్ కంటిన్యూ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. తర్వాత జాయిన్ టెలిగ్రామ్ ఉంది. ఇది ఆల్రెడీ మనం డిస్కార్డ్ జాయిన్ అయ్యాం, అది ఇంకా నాకు అవ్వలేదు, పాయింట్స్ రాలేదు. మళ్ళీ నేను తర్వాత ట్రై చేస్తాను, మీరైతే చేయండి. అండ్ కింద పైకి స్క్రోల్ చేయండి కొంచెం. ఇక్కడ జాయిన్ టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఇంకా చాలా ఉంటాయి, నేను చూపిస్తాను. టెలిగ్రామ్ మీద ముందైతే జాయిన్ అవుదాం. జాయిన్ టెలిగ్రామ్ మీకు రీడైరెక్ట్ అవుతుంది టెలిగ్రామ్కి. మీకు 2 సిమ్స్ ఉంటే కనుక మీరు రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జాయిన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, పాయింట్స్ అయితే యాడ్ అయిపోయింది. 50 XP యాడ్ అయిపోయింది చూసారా. మనం కనెక్ట్ ఎక్స్ ట్విట్టర్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి, వాళ్ళ ట్విట్టర్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో మీద క్లిక్ చేయండి. ట్విట్టర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ట్విట్టర్లోకి వచ్చిన తర్వాత ఫాలో అనేది కనిపిస్తుంది ఆప్షన్. ఈ ఫాలో మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఉంది కదా, ఆ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆ వెరిఫై అయిపోయింది చూస్తారు. 150 XP వచ్చింది. దాని తర్వాత రీట్వీట్ ఉంది కదా కింద, ఆ రీట్వీట్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రీట్వీట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే రీడైరెక్ట్ అవుతుంది మళ్ళీ ట్విట్టర్లోకి. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు రీట్వీట్ అనే కింద బటన్ ఉంటుంది. ఈ కింద రీట్వీట్ ఉంది కదా, ఇది దాని మీద క్లిక్ చేయండి. రీపోస్ట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత
సేమ్ అక్కడ వెరిఫై చేయాలి. వెరిఫై కొంచెం డిలే ఉంది, బట్ అయిపోతుంది. డిలే ఉంది, బట్ అయిపోతుంది. ఈ గ్యాప్లో మిగతా ఏమేమి చేయాలి, ఎలా చేయాలో మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. వీడియో లెంతీ అవుతుంది. సో అది వెరిఫై అవుతుంది. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను, బట్ అది అలా చూపిస్తుంది. అదొకటి డిస్కార్డ్ ఒకటిను. సో అయిపోతుంది, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి, అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఈ ముందు ఈ క్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ పైన ట్యూటోరియల్ ఒకటి ఉంది కదా, ఒక నిమిషం చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఒక్క నిమిషం. ఇవి మన ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వీళ్ళ ఈ 3 బాట్లు ఉంటాయి. ఏ బాట్స్ ఉంటాయి, వాటితో మనము క్వశ్చన్స్ అడగాలి. అది మళ్ళీ చెప్తాను మీకు నేను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఓపెన్ ట్యూటోరియల్ ఉంది కదా, దీంట్లోకి వద్దాం. అంటే 50 XP ఉంది కదా ఇక్కడ. ఇది వెరిఫై అవ్వట్లేదు. ఇది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వెరిఫై అవ్వట్లేదు, బట్ వస్తుంది, బట్ అయిపోతుంది. ఒక్కోసారి కొంచెం డిలే ఉంది, కొత్తది కదా ప్రాజెక్టు, కొంచెం గ్లిచెస్ ఉన్నాయి, బగ్స్ ఉన్నాయి. సో అది క్లియర్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఓపెన్ ట్యూటోరియల్లోకి వచ్చేద్దాం. లేట్ ఎందుకు, ఓపెన్ చేసి ఓపెన్ ట్యూటోరియల్లోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఇక్కడ అంతే. ఓన్లీ కంటిన్యూ చేసుకుని సరిపోద్ది అనమాట. 50 XP మనకు వచ్చేస్తాయి. ఇవి రోజు చేయక్కర్లేదు, ఈ వన్ టైం చేస్తే సరిపోతుంది. మనం రోజు చేయాల్సినవి ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. రోజు చేయాల్సినవి ఇవైతే కాదు, ఇప్పుడు మీకు కింద చూపిస్తాను నేను. అంటే వాళ్ళ AI బాట్స్తో మనము ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. లైక్ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఆ బాట్స్ని మనం బాట్స్ అయితే ఉంటాయి, వాటిని మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇలా కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రొఫెసర్ అని ఉందా, ఈ ప్రొఫెసర్ ఇంటరాక్ట్ ఉంది కదా, ఆ ఇంటరాక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము అక్కడ స్టార్టింగ్లో మనము అక్కడ ఏదైతే వాలెట్ కనెక్ట్ చేసామో అది కనెక్ట్ చేయాలి. రైట్ సైడ్లో పైన కనెక్ట్ ఉంది కదా, సేమ్ మెటామాస్క్కి కనెక్ట్ చేయాలి. వేరేది కనెక్ట్ చేయొద్దు. మళ్ళీ మీరు వేరే OKXO లేకపోతే ఇంకోటో ఫ్యాంటమ్ కనెక్ట్ చేయొద్దు. దానికి ఏదైతే మనం కనెక్ట్ చేసామో అదే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు కనుక ఆ వాలెట్ ఓపెన్ అయిపోతే కనుక పైన 3 డాట్స్ ఉంది కదా, రైట్ సైడ్ పైన 3 డాట్స్, దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ పాపప్ వచ్చే ఉంటుంది. ఇదిగోండి పాపప్ వచ్చింది ఆల్రెడీ. ఆ మెటామాస్క్ ఓపెన్ చేయండి. పాస్వర్డ్ ఉంటే కనుక పాస్వర్డ్ ఇచ్చేయండి మెటామాస్క్కి. ఇచ్చేసిన తర్వాత అన్లాక్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చేసేయండి. ఇది కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ఇక్కడ కనెక్ట్ అయిపోయింది చూసారా పైన మీ వాలెట్ అడ్రస్, సేమ్ వాలెట్ అడ్రస్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడగడు, వాట్ ఈస్ కైట్ AI. నేను అదే అంటే ఆడే క్వశ్చన్ ఉంది, దాన్ని అడుగుతాను ఒకసారి. మనం ఏదైనా అడగవచ్చు, కాకపోతే ఈ కైట్కి సంబంధించి క్రిప్టోకి సంబంధించి మాత్రమే అడగాలన్నమాట. మీరు ప్రత్యేకించి ఇంకోటి ఇక్కడ యూసేజ్ రికార్డ్ ఆన్ చేయండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, అలా రావాలన్నమాట. గ్రీన్ కలర్లో రావాలి. అది వస్తేనే మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ అనమాట. మళ్ళీ అడుగుతాను చూడండి, వాట్ ఈస్ కైట్ AI, అలా రావాలి. యూసేజ్ రికార్డ్ ఆన్ చేయడం ఉంది కదా, అది ఖచ్చితంగా రావాలి. ఇక్కడ కొన్నిసార్లు ఫెయిల్ అని వస్తుంది, ఆ గ్లిచ్ అది. మళ్ళీ ట్రై చేస్తాను, క్వశ్చన్స్ అడుగుతానండి. ఇదే అని కాదు, ఇంతవరకు ఎందుకు నేను ఇక్కడ దీంట్లోనే వీళ్ళు చెప్పిన ఆన్సర్లోనే నేను కొంత ఒక లైన్ కాపీ చేసుకుంటాను చూడండి. కాపీ చేసి మళ్ళీ అదే అడుగుతాను. సో మీరు ఇవి డైలీ ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ అన్న అడగండి దానివల్ల మీకు 10 XP అంటే ఎవ్రీ క్వశ్చన్ ఆన్ చైన్ మీద రికార్డ్ అయిన ప్రతి క్వశ్చన్కి మీకు 10 XP అనేది వస్తుందన్నమాట. సో మీరు నేను చూసారా వాళ్ళల్లోనే ఆ లైన్లోనే ఉన్నదని కాపీ చేసి అడిగాను అనమాట. సో మీరు కొత్తగా ఎక్కడికో వెళ్ళి డిక్షనరీలో వెతుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చిందే వాళ్ళ క్వశ్చన్ అడిగి పెట్టాం, అంతే సింపుల్. మళ్ళీ ఒకటి ఇవ్వండి. మళ్ళీ నేను చూసాను, కాపీ చేసి మళ్ళీ ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత రికార్డ్ అయిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. యూసేజ్ రికార్డ్ ఆన్ చైన్ అని ఉంది కదా, అది ఖచ్చితంగా రికార్డ్ అవ్వాలి. అలా గ్రీన్లో వస్తేనే అది రికార్డ్ అయినట్టు. సో ఇంకోసారి మీకు ఇంకో లైన్ నేను కాపీ చేసి పెడతాను చూడండి, చిన్నది. కాపీ చేసి మళ్ళీ పేస్ట్. సో ఇలా మీరు రోజు ఖచ్చితంగా అయితే 10 అనేది ఈజీగా చేయాలి. ఇంకా ఎక్కువ చేస్తే కూడా బెటరే, ఎందుకంటే మీరు అంత ఇంటరాక్ట్ అయినట్టు అనమాట. మీరు ఈ యొక్క వీళ్ళ కైట్ AIతో అంత ఇంటరాక్ట్ అయినట్టు. నెక్స్ట్ క్రిప్టో బడ్డీ ఉంది, ప్రొఫెసర్ ఓకే చేసి ఇప్పుడు క్రిప్టో బడ్డీలోకి వెళ్దాం. ప్రైస్ ఆఫ్ బిట్కాయిన్ ఉంది కదా, చేద్దాం. అది బిట్కాయిన్ ఆన్సర్ ప్రైస్ ఎంత ఉందో చెప్పనంటుంది. ట్రై చేసాను ఆల్రెడీ నేను. మళ్ళీ నేను ఇంకొక బిట్కాయిన్ అడుగుతాను, చూద్దాం అసలు ఏం చెప్తుందో చూద్దాం. సో అంటే ఏంలా మనకి ఇక్కడ ఏం అడుగుతామా ఏంటని కదా, దానికి క్రిప్టోకి సంబంధించి అడిగితే సరిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ యూసేజ్ రికార్డ్ ఆన్ చైన్ ఉంది కదా, అది ఇంపార్టెంట్ మనకి. అది అలా రికార్డ్ అవ్వడం వల్ల మనకి XP అనేది వస్తుంటుంది అనమాట. ఎవ్రీ క్వశ్చన్కి ఐ థింక్ 10 XP ముందు చూపించాడు కదా, డాష్బోర్డ్లో చూపించారు కదా 10 XP వస్తుందని చెప్పి. మనం XP పెంచుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఎంత XP పెంచుకుంటే అంత మంచిది. బట్ కొంతమంది మన వాళ్ళు ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇదే పనిగా పెంచుకుంటూ వెళ్తారు. మేబీ టైం చూసుకొని చేయండి, జస్ట్ ఒక 15-20 నిమిషాలు దీని మీద స్పెండ్ చేయండి అంతే, అంతకుమించి ఎక్కువ చేయకండి. ఎందుకంటే మేబీ ఇది మంచి ప్రాజెక్టే, కానీ మంచి ప్రాజెక్టులు కూడా చాలామందికి ఇవ్వని ఉంటాయి. సో చూస్ చేసుకోండి, అంటే మీరు దీని మీదే కూర్చొని చేసుకోకండి. కొన్ని ప్రాజెక్ట్స్ అసలు ఏమి ఇవ్వకుండా కూడా ఉంటాయి. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు. సో ఇది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ షెర్లాక్లోకి వచ్చేద్దాం. షెర్లాక్ AIలోకి బాట్లోకి ఇది హ్యాష్ గురించి అడుగుతుంది.
ఈ హ్యాష్ ఏంటి అనేది అది ఆన్సర్ చెప్తుంది. మళ్ళీ నేనేం చేయాలి, వాట్ ఈస్ హ్యాష్ అని కొడతాను. చూద్దాం. అంటే క్లిక్ చేస్తాను, టైప్ చేస్తాను. టైప్ చేస్తే అది ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం. జస్ట్ ఏం లేదు, మనకు ఆన్సర్‌తో సంబంధం లేదు. జస్ట్ మనం క్వెషన్ ఏసామా లేదా అని అంతే. ఇక్కడ చేయాల్సిన వర్క్ ఫస్ట్ ప్రొఫెసరు, తర్వాత బడ్డీ, తర్వాత షెర్లాక్. ఈ 3 ఏఐ బాట్స్‌ని మనం యూజ్ చేయాలన్నమాట డైలీ. మనం ఆల్రెడీ క్వెస్ట్‌లు ఒకరోజు చేస్తాం కాబట్టి అది వన్ టైము. ఇవైతే మనం రెగ్యులర్‌గా వీటితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మన ఎక్స్‌పీ పెరిగి మన ర్యాంక్ పెరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు టీజీ రోజున మన ఎలొకేషన్ అనేది ఇవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఎక్స్‌పీని బేస్ చేసుకొని ఇస్తారు. ఒకసారి చూద్దాం నా ప్రొఫైల్ అసలు ఎంతుంది ఏంటి అనేది. ఒకసారి రైట్ సైడ్ క్లిక్, ఆ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లీడర్ బోర్డ్‌లోకి రండి. ఇప్పటి వరకు నాకు ఎన్ని వచ్చాయో చూద్దాం. 450 ఎక్స్‌పీ వచ్చింది. 15,000 ర్యాంక్‌లో ఉన్నాను, 15,000 చేంజ్ ర్యాంకు. 5 కంప్లీటెడ్ క్వెస్ట్ చేశాను నేనైతే. సో మీరు చెక్ చేసుకోవచ్చు, మీ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, దేని గురించి వచ్చాయని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఆ ఎక్స్‌పీ చేశాను కదా బాట్స్ తోటి, అది ఇంకా నాకు రాలేదనమాట. మెల్లిగా యాడ్ అవుతాయి. 20 మినిట్స్ 30 మినిట్స్‌కి యాడ్ అవుతూ ఉంటాయి పాయింట్స్ అవి. సో అవి ప్రాబ్లం లేదు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం వల్ల 100 ఎక్స్‌పీ పాయింట్స్ ఏవో ఇస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా అయితే చేసుకోవద్దు. బేరా చైన్ మిస్ అయ్యాము, లేకపోతే ఐగన్ మిస్ అయ్యాము, ఇంకా ఇలాంటివి మిస్ అయ్యామని చెప్తున్నారు కదా. సో ఇది మేబీ మంచి ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేయర్ 1 బ్లాక్ చైన్. సో అసలు మిస్ అవ్వద్దు. మనం రోజు చేయాల్సింది ప్రొఫెసరు, షెర్లాక్, ఈ బడ్డీ, క్రిప్టో బడ్డీ, వీటిలోకి వచ్చి వాటిని క్వశ్చన్స్ అడగాలంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ నుండి ఒక లైన్ తీసుకుని క్వశ్చన్స్ అడగండి, సింపుల్, సరిపోతుంది. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కొంచెం వాయిస్ డిలే ఉంది, స్పీడ్గా చెప్పలేకపోతున్నాను. కొంచెం ఇంకొక 2-3 డేస్ అయితే మొత్తం సెట్ అయిపోద్ది హెల్త్ పరంగా. సో అప్పుడు ఇంకా కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.